24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. మనకి ఇండియాలోనే రిచెస్ట్ సీఎంగా మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రీసెంట్గా మనం ఒకటి చూస్తున్నాం. అంటే ఆయన సెక్యూరిటీ గురించి ముందు మనం చూసాం కదా, ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు, మైక్ అన్నట్టు విధంగా చాలా బలంగా చేసుకున్నారు. అంటే ఇప్పటిదాకా ఎవరికి తెలియలేదు అసలు ఈ రోడ్డు గురించి. మనం ఒక వీడియో తీసుకున్నాం. అంటే ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ మూడు కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత ఇంకా సెక్యూరిటీని టైట్ చేసుకున్నారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలోనే ఒక ఎప్పుడు కూడా ఆయన ప్రైవేట్ సైన్యం అంటే చెప్పుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఏదో యుద్ధం చేస్తున్నాం మనం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉండేవాడు. ముఖ్యంగా గతంలో ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేసేటప్పుడు ఆయన ఒక వాడుతూ ఉండేవాడు. ఆర్థికంగా అంతంత మాత్రమే, మన దగ్గర అంత డబ్బు లేదు, మనం ఎంత అది ఇది అనుకుంటూ మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు ఆయన సెక్యూరిటీ నిమిత్తం దాదాపు సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. అందులో ఒక రోజుకి దాదాపు 16,66,000 రూపాయలకు పైగా ఖర్చు అవుతుందంట సెక్యూరిటీకి, ప్రైవేట్ సెక్యూరిటీకి. ఇందులో జగన్ గారికి రక్షణకు సంబంధించి 986 మంది పనిచేస్తున్నారట, ఆయన ప్రైవేట్గా పెట్టుకున్నారంట. అసలు ఇంత భయం దేనికో నాకు ఇప్పటికీ అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు దేశాన్ని అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళిపోతాను, అసలు నన్ను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అంత భయం ఎందుకు పడ్డారు అనేది తెలియట్లే. ఇకపోతే దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి లేని భద్రత ఆయన పెట్టుకున్నారంట. తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరీ ఏర్పాట్లు చేసుకున్నారట. భూమి, నీరు, ఆకాశంలో పోరాడేలా వాళ్ళకి శిక్షణ ఇచ్చారట. ఎన్ఎస్జీ తరహాలో యూనిఫామ్ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారట. అత్యాధునిక ఆయుధాలు, భద్రత ఏర్పాట్లు, తాడేపల్లి ప్యాలెస్కు సురక్షితులతో రక్షణ. మాజీ అయినా ఇంకా అదే భద్రత అంట. ముఖ్యంగా అంటే మాజీ అయిపోయినా కూడా, సీఎంగా మాజీ అయిపోయినా కూడా ఆయనకి అదే తరహా భద్రత తీసుకుంటున్నారని చెప్తున్నారు. అంటే ఎంత భయం అనేది నిజంగా చాలాసార్లు నేను అసలు మాకు భయమే లేదు, మా బ్లడ్కి భయమే లేదు అని చెప్పుకునేటువంటి పులివెందల పులిబిడ్డ ఎంత భయం ఎందుకు పడ్డారు అనేది ఎవరికి అర్థం కాల. అసలు ప్యాలెస్తో పాటు పలు దేశాల్లో, విదేశాల్లో ఉన్నటువంటి అనేక ప్యాలెస్లకు సంబంధించి కూడా ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారంట. దాదాపు తాడేపల్లి ప్యాలెస్ వద్దే 379 మంది దాదాపు 3 షిఫ్టుల్లో వర్క్ చేస్తున్నారంట. అసలు చూడండి ఆయనకి ఎంత భయం అనేది. అసలు ఆయన తప్పు చేయకుండా నిజంగా నిజాయితీగా పోరాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత భయపడాల్సిన అవసరం ఏంటి? ప్రజలకి నిజంగా మనం న్యాయం చేసి వాళ్ళకి నిజంగా మీ పథకాలు అన్నీ అద్భుతంగా అంది రాష్ట్రం ప్రగతి వైపు నడిచి ప్రజలందరూ మీ ప్రభుత్వాన్ని మరొకసారి కనుక కోరుకుని ఉంటే మీకు తీర్పే వచ్చేది కాదనుకోండి. అసలు మీరు నిజంగా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రోడ్డు కూడా అంటే ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేసుకుని ఒక ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వైఫ్ భారతీరెడ్డి గారు, లేదంటే ఇద్దరు పిల్లలు, 4 ఉండే వాళ్ళకి ఇంత పెద్ద ప్యాలెస్సా? అసలు అది కూడా ఒకసారి చూడండి, 300 కోట్ల రూపాయలతో సంవత్సరానికి రోజుకి 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారంటే మనం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి ఏంటి అనేది. డబ్బులు ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పుకునేటువంటి ఇండియాలోనే రిచెస్ట్ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవచ్చు. ముఖ్యంగా టోల్గేట్ వద్ద వాహనాలకు ఆటోమేటిక్గా ఆపి స్కాన్ చేసే విధానం అక్కడ కనిపెట్టారట. ముఖ్యంగా రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసేవాళ్ళంటే ఇంతకుముందు జగన్ గారి ప్యాలెస్కి వెళ్ళాలంటే, ఆ దారిలోకి రావాలంటే. టైర్ కిల్లర్స్ సైనిక స్థావరాలు, రాయబారి కార్యాలయాలు, పార్లమెంట్ లాంటి చోట వాడుతూ ఉంటారంట. అంటే మనకి ఎవరన్నా గబుక్కున ఒక వెహికల్ కానీ వచ్చేటప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారని చెప్పి కింద ఇలాంటివి విసురుతూ ఉంటారు, మనం చూసే ఉంటాం. ముళ్ళ కంచె లాంటిది ఆ టైర్ల కింద పడి ఆ వెహికల్ టైర్లు పగిలిపోయి ఆగిపోతుంది. సో అలాంటివి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడేవారు అంటే ఆలోచించాలి. అసలు ఇంత భయం ఎందుకు? అసలు అయినా కూడా 108 మందితోనే సెక్యూరిటీ ఉండేది. అది కూడా సీఎంగా ఉన్నప్పుడే కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఒక్క నిమిషం జగన్ హయాంలో కనీసం ఒక రౌడీ షీటర్ పైన కూడా చర్యలు తీసుకున్నది లేదు. అసలు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు కాబట్టి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు హ్యాపీగా
శాలరీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మేపేవాళ్ళు వాళ్ళందరినీ కూడా. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తి, మీలాంటి ఒక డిక్టేటర్ అనుకోవచ్చు, లేదంటే మీలాంటి ఒక రూరల్ అనుకోవచ్చు, లేదంటే ఒక హిట్లర్ అనుకోవచ్చు. ఇలాంటి వ్యక్తిని దేశం అయితే ఎప్పుడు చూడలేదండి, భారతదేశం చూడలే మీలాంటి వ్యక్తుల్ని. ఇతర దేశాల్లో హిట్లర్నో సద్దాం హుసేన్నో చూసారేమో కానీ మీలాంటి అంటే భారతదేశం ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మీలాంటి ఒక వ్యక్తిని ఈ స్వతంత్రం వచ్చిన 75-77 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవ్వరూ చూడలేదు, మరొక్కసారి కూడా చూడదలుచుకోలేదని మాత్రం అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీతోనే అంతమైపోవాలి, ఇది మీరే ఆరంభం చేశారు, మీతోనే అంతమైపోయింది అనుకోవాలి. మరొకసారి ప్రజలు కోరుకునే విధంగా ఇలాంటి వ్యక్తిని చూడకూడదు అనుకునే విధంగా మీరు చేసినటువంటి విధ్వంసం, పర్యావరణాన్ని లేదంటే ప్రజల్ని అనేక మందిని మీరు భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి మీలాంటి వ్యక్తి ప్రజలకు ఈసారి రాకూడదు అని మాత్రం కోరుకుంటున్నారు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటితో సమాప్తం అని అయినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది ఇక్కడ వాకింగ్ చేసుకుంటున్నారు ఈ రోడ్లో. అసలు ఎంత బాగుందా, ఎంత అద్భుతంగా ఉందా అని చెప్పి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఇలాంటి రోడ్ని వదిలేసినంత ఎప్పటికైనా మీరు వదిలేసేదే ఉంది, అవసరమైతే పక్కకు తోసేసి మమ్మల్ని తీసుకుంటారు. ఇలాంటి వ్యక్తి ఇంకొక 5 ఏళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి ప్రజలే తిరగబడిపోయి ఇంకా బయటికి మొత్తం అంతా లాక్కొచ్చేవాళ్ళేమో. మనకు గుర్తుందో లేదో మర్చిపోయాను, మీకు ఒక విషయం గుర్తు చేయడం మర్చిపోయా. గతంలో చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ గేట్ దగ్గర ఆపేశారటండి. ఇక్కడ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ ఉంది లోపలికి. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా 1/2 కిలోమీటర్ కూడా వాళ్ళందరినీ నడిపించుకుని వెళ్ళారంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు టికెట్ల గురించి ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన ఎంత ఒదిగి ఉన్నారో ఆ టైంలో మనం చూసాం. ఎవడాపుతాడో మనల్ని ఎవడ రాపేది అనుకుంటూ చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు అదే టికెట్ల గురించి ఆయన దగ్గరికి సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని నిన్న మీటింగ్ ఏర్పరచుకుని మాట్లాడుకున్నారు. ఆత్మీయంగా ఆయనకి సన్మానం చేశారు. చాలా ఎక్కువసేపు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా వాళ్ళందరూ కూడా టైం స్పెండ్ చేశారు. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద వ్యక్తి, ఒక టాప్ స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈసారి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రిగా అలాగే రాష్ట్రానికి అనేక సేవలు అందిస్తున్నంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తి అంటే సినిమా ఇండస్ట్రీని కనీసం గౌరవించలేనటువంటి వ్యక్తి ఈరోజు చూశారుగా ఆయన పరిస్థితి. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు. కొట్టిన అదే మొన్న ఏదో ఆయన అన్నారు, ఆల్రెడీ అదే ఏమంటారు, ఓడిపోయిన చచ్చిపోయిన పావుని మళ్ళీ మళ్ళీ కొట్టాల్సినంత అవసరం లేదు అని. కానీ తిరగబడద్దేమో అని చూస్తున్నారు. ఇది తిరగబడేది కాదు, తిరగబడే అంత స్థాయి కూడా లేదు. కాబట్టి మనం కూడా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయితే అనుకోవచ్చు. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విముక్తి కలిగించి ఆయనకి సెక్యూరిటీ పెంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇండియాలోనే రిచెస్ట్ మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే. అది సెక్యూరిటీ కూడా చూశారుగా మనం ఎంత భయంకరంగా ఆయన పెట్టుకున్నారో, అంత భయంకరంగానే రేపొద్దున ప్రజలు కూడా ఒక అడుగు కూడా ఆయనకి ఒక సమస్య చెప్పుకోవడానికి కూడా భయపడిపోవాలి అనుకునే విధంగా ఆయన ఒక డిక్టేటర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఏదేమైనా సరే ఇంతటితో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని. సో హ్యాపీగా అందరూ కూడా ప్రజా పరిపాలనను కోరుకునే విధంగా అయితే సంక్షేమ పథకాలతో కాదు, అభివృద్ధితో, ప్రజలకి ఉపాధితో అందరూ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి. ఈసారి ఈ 5 ఏళ్లలో మరింత ప్రగతి ఆంధ్రప్రదేశ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి విముక్త పాలనతో. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.